Hi friends, welcome to Radak Sai Vlogs. Finally, Appato Mannaguda road extensions work started recently. Present Mainabad to Mannaguda road extension started. Work jarugutundi. Road 4-way lines Bijapur Expressway. ఎప్పటి నుంచో ఉంది అయితే పెండింగ్లో. మొత్తానికైతే రీసెంట్గా ఫ్యూ వీక్స్ నుంచి 2-3 వీక్స్ నుంచి అయితే వర్క్ స్టార్ట్ అయింది. లాస్ట్ 1 మంత్ బ్యాక్ అయిన రోడ్ యాక్సిడెంట్ వల్ల మొత్తానికైతే మళ్ళీ స్టార్ట్ అయింది వర్క్ అయితే. యాక్చువల్లీ ఇది అయితే వెరీ డేంజరస్ రోడ్, చాలా అంటే చాలా చిన్న రోడ్డు. ఈ రోడ్లో అయితే ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ఇప్పటివరకు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది రోడ్ ఎక్స్టెన్స్. మొత్తానికి మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది రోడ్ ఎక్స్టెండ్ వర్క్. మోస్ట్లీ ఇక రోడ్ పెద్దగా అయితే ఇంకా యాక్సిడెంట్ అనేది తగ్గిపోవచ్చు. కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా డేంజరస్ రోడ్ ఇది. మొయినాబాద్ నుంచి మన్నెగూడ వరకు అయితే చాలా అంటే చాలా చిన్న రోడ్డు, 2 వేస్. ఈ రోడ్లో అయితే చాలా అంటే చాలా వెహికల్స్ డైలీ థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ వెళ్తుంటాయి. కాకపోతే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే బ్యాడ్ లక్ ఏంటంటే రీసెంట్గా అయిన ఒక యాక్సిడెంట్ వల్ల మొత్తానికైతే మళ్ళీ ఏదైతే పెండింగ్లో కేసు ఉండేనో అది తీసేసి మొత్తానికైతే మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మా రోడ్డు పక్కల అయితే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. వాటిదే ఏం చేస్తారు నాకు తెలిసి అయితే ఆ చెట్లను అలానే తీసి రోడ్ యాక్సిడెంట్ అయినాక దాన్ని మళ్ళీ అలాగే పెడితే బెటర్ అనిపిస్తుంది. అయితే చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి చెట్లు అన్నమాట ఇవి. రోడ్ సైడ్ ఉన్నవి చాలా అంటే చాలా పెద్ద మర్రి చెట్లు అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రోడ్ ఎంత వెడల్పు అవుతుందో. చాలా అంటే చాలా పెద్దగా చేస్తున్నారు. అదేదో ముందే జరిగి ఉంటే ఇంత అయ్యేదని కాదనుకుంటా నాకు జరిగి. ఏదైతే రీసెంట్లో అయినా రోడ్ యాక్సిడెంట్ అయిందో అదైతే చాలా బాధాకరమైన విషయం రీసెంట్గా జరిగింది. ఎంత తొందరగా అయితే అంత మంచిది రోడ్ అయితే. మోస్ట్లీ చలికాలం వస్తేనే చాలా ప్రాబ్లం. ఎందుకంటే చాలా ఈ ఏరియాలో ఇక్కడ సైడ్ మొత్తం గ్రీనరీ ఉండాలి. మార్నింగ్ చాలా స్నో ఉంటుంది. ఈ టర్నింగ్ ఉండడం, చిన్న ఉండడం, ముందు వచ్చే వెహికల్ అయితే అస్సలు కనబడవు ఈ రూట్లో. ఎందుకంటే నేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ రూట్లో వెళ్తూ ఉంటాను. సో అందుకే నాకు ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తూ ఉండే. ఫైనల్గా అయితే ఈ రోడ్ ఎక్స్టెండ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి రాగి చెట్లు అనేవి ఉంటాయి, చాలా పెద్ద పెద్దవి. ఈ రోడ్ సైడ్ అంటే చాలా వాటి వల్లనే చాలా బాగుంటుంది. వాటిని అలానే తీసేయకుండా రోడ్ కంప్లీట్ అయ్యాగానే మళ్ళీ అదే సైడ్లో తీసుకెళ్ళి అలానే పెడితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ రోడ్లో మొత్తం అంటే ఆ చెట్ల వల్ల చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ కూడా దానివల్లనే ఇన్ని రోజులు ఆపారని నాకు తెలిసిన విషయము.
సో ఏదైతే ఉందో అలాగే గ్రీనరీని కాపాడుకోవాలంటే ఇలాంటి చెట్లు మనకు చాలా అవసరం. సో వాటిని అలానే తీసుకెళ్ళి మళ్ళీ తీసి వేరే వాటి వచ్చేది పాసిబుల్ ఉంటుందని అనుకుంటున్నాను. ఏవైతే ఉన్నాయో చెట్లను అలాగే తీసుకెళ్ళి అదే రోడ్ సైడ్లో పెడితే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా అవుతుందో రోడ్. అసలు నేనైతే ఇంత తొందర అయినా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే బాధాకరం ఏంటంటే రీసెంట్ అయిన రోడ్ యాక్సిడెంట్ వల్ల మేబీ పనులు తొందరగా చేస్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే రీసెంట్లో చాలా అంటే 19 to 20 మెంబర్స్ చనిపోయారు బస్ యాక్సిడెంట్లో. అది అయినాక చేయడమే చాలా బాధగా అనిపిస్తుంది. ఏదో జరిగిందో ఆ యాక్సిడెంట్ అయితే ఇక్కడికి చూస్తున్న వీడియోలో కొంచెం ముందులోనే అయింది. అసలు ఇంకా అక్కడ అయితే అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా అయితే అక్కడ అలానే ఉండిపోయినాయి. బస్కి సంబంధించినవి అయితే పార్ట్స్ అయితే ఇంకా అలానే ఉన్నాయి అక్కడ. బస్ తీసేయాలి. అసలు అది గుర్తు వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇస్ సైడ్ ఇప్పుడు చాలా అంటే చాలా పెద్దగా అవుతుంది రోడ్ అయితే. ఇంకా ఇక్కడే ఫ్రెండ్స్ రీసెంట్గా అయింది యాక్సిడెంట్ అయితే మీకు కనిపిస్తుంది ఇప్పుడు. ఇంకా బస్సుకి సంబంధించిన అయితే అన్నీ అక్కడే ఉన్నాయి అలానే, ఇంకా తీసేయలేరు. నేనైతే ఇక్కడ ఫ్రెండ్స్ నేనైతే ఈ రూట్లో వచ్చినట్లయితే కనబడాలి ఇప్పటికీ నెంబర్ 4 times వెళ్ళిన రూట్లో. అది చూసినప్పుడల్లా అయితే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. మోస్ట్లీ నేను ఇంకా మర్చిపోకుండా వచ్చా. అది వెరీ అండ్ వెరీ డేంజరస్. మొత్తానికి అయితే రోడ్ అయితే పెద్దగా అవుతుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక ముందు అయితే ఇలాంటి యాక్సిడెంట్ కాకుండా ఉంటాయని. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే వీడియో కంప్లీట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రదక్స్ లైవ్ బ్లాగ్. షేర్ మీ, లైక్ మీ, కామెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.